టికెట్ బాహరి రోక్ 50 రూపాయలు అనగానే అయిపోయింది పాపం. అదే లోపల తీసుకెళ్ళిన క్యాబ్ అంటున్నాడు ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ లోపలికి. 50 రూపాయలు ఎక్స్ట్రా అవుతాయి అంటేనే నా పరువు తీయడానికి ఉంటాడు. ఇంటికి ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఎక్కడికి వెళ్తున్నాం? తాజ్మహల్ అన్నారు, ఆగ్రా అన్నారు. కదా. వీళ్ళు ఎక్కడ ఉన్నారంట? గోపి వాళ్ళు వస్తున్న దారిలో ఉన్నారు. 5:30కి ట్రైన్. ఇప్పుడు టైం ఎంత? 4:50 అవుతుంది. 4:15కి ఎప్పుడు స్టార్ట్ అయిపోయాం క్యాబ్ లోనే. అది అలారం ఆగలేదు, అందుకని నేను అలా నిద్ర మొత్తం చెప్తున్నారు కబుర్లు వాళ్ళు. చూద్దాం, ఇంకా స్టార్ట్ అయ్యలేదు వాళ్ళు. ఓకే స్టార్ట్ అయ్యాం అంటున్నారు. చూడాలి, వాళ్ళు రాకపోతే టికెట్ బ్లాక్ లో అమ్ముకోవడం మేము. ఫైనల్ గా ట్రైన్ అయితే ఎక్కేస్తాం. హలో గైస్, మళ్ళీ నేను కనిపిస్తాను ఇక్కడ. తాడికి కీర్తన అమ్మో సారీ దుమ్ము అనుకున్నాను. అమ్మో అంటే కావాలని కాదు కాదు. ఎందుకు అలా దువ్వేసుకుంటున్నావు? ఏదో కదిలిపోయి సిల్కీ హెయిర్ లాగా కాదు. ఆ హెయిర్ కట్ ఎంతరా? చెప్పు. ఆడేదో ఫోటో తీసుకెళ్ళి చూపిస్తే నేను అడిగాను, భయ్ ఫోటో ఈ టైప్ హెయిర్ కట్ చేయించుకోవడానికి వెళ్తున్నానంటే అడిచాక అడిగాను, ఒరే ఆ టైప్ అన్నా పాపం ఇది ఎందుకు చేయించుకొని వచ్చా అంటే 500 తీసుకొని వచ్చి చేసాడంట. అలాగా సత్యం నీది ఏ టైం దాకా? షరీఫా ఏంటది? షహరీ ఏ టైం దాకా రా? షేక్ సత్య, అతని పేరు షేక్ సత్య. కొత్త చెప్పు. నీకు కనిపించాలి పాకిస్తాన్ కొడుకు కాదు. ఇంకా గోపిల్ ఎక్కడ ఉన్నారా? ఇంకిద్దరు రావాలి. ఇంకోడేమో ఫుల్ గా పడుకున్నాడు, మంచి కల్లా ఉన్నాడని పడుకుండి పోయాడు. ఆడు క్యాన్సిల్ అయిపోయాడు. ఇక్కడ నుంచి ఆగ్రా టైం రీచింగ్ టైం ఎంత? 8:20 చూపిస్తుంది. 8:20కి అక్కడ అన్ని ఎంత టైం పడుతుంది కవర్ చేసుకోవడానికి? ఫుడ్ అన్ని తిరిగి అన్ని చేసుకోవడానికి ఓకే 1కి అలాగా అక్కడ తినేసి మధుర స్టార్ట్ అవుతాం. అటు వెళ్ళి ఇటు వెళ్తున్నాం. చూడాలి దేవుడే. 1కి స్టార్ట్ అవుతామో 3కి స్టార్ట్ అవుతామో తెలియదు. డిపెండ్స్. 3 తిరగటం అయిపోయిన తర్వాత. ఓకే అవును 3 కదా ట్రైన్ ఉంది. చేంజ్ ఉందా? మైథిలిని గోపి మిస్ అయ్యారంటే మనకు మంచి కంటెంట్ దొరుకుతుంది అనమాట. పరిగెట్టుకుంటూ ట్రైన్ ఎక్కువ చూసావా? మూవీ పేరేంటి? ఇద్దరు పరిగెట్టుకుని వస్తారనమాట. హైలైట్ అంటారు. పైలట్ ఇక్కడ చైన్ లాగడానికి కూడా లేదురా. అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఉండి ఎక్కడ ఉన్నారంట? ఎక్కడ ఉన్నారంట? ఎక్కడ ఉన్నారు? 9K 12 నిమిషాలు పర్లేదు. బాగా చేశారా? బాగా చేశారు. దొంగ కొడకెళ్ళారా? అసలా మా వాళ్ళు పాపం మిస్ అయిపోయారు. చాలా ఫీల్ అయిపోయాం. వచ్చేసరి పరిగెట్టుకుని ఎక్కారు. అతి దారుణంగా పడిపోయి గెంతుకుంటూ ఎగురుకుంటూ. ఎందుకు వెళ్ళగా నువ్వు? ఏమని దున్నపోతుంది తిట్టడం? నిజాలు చెప్పాను కదా, అంతే కదా. లేదని ఫీల్ అయిపోయి నెక్స్ట్ ట్రైన్ కూడా చూసాం. తీరా చూస్తే మా ట్రైన్ వస్తున్నప్పుడు ఇలా ఎంట్రీ ఇచ్చారు. మా ఫీలింగ్స్ వేస్ట్ చేసుకోండి తెలుసా ఇద్దరి కోసం. తెలుగు మొగ్గలు ఇల్లేసిందా నీకు? సిగ్గులేదురా నీకు? पैसा दे तमाशा देख हिंदी का दोला
రే 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 అమ్మ కుర్రాడు వచ్చి ఈడు వస్తే అనుకోండి వీళ్ళు నాకన్నా దరిద్రంగా ఉన్నారు వెళ్ళిపోతున్నాడు. పొద్దున్నే మొదలెట్టాడు. పొద్దున్న 6 అవుతుంది ఇంకా ఎవరు లేగలేదు, అప్పుడే మొదలెట్టాడు. కాదు ఈయన చెప్పినారు బాబు 10 రూపాయలు 10 రూపాయలు అన్నీ వచ్చు కదా కనీసానికి. ఇంకా మొత్తం డబ్బులు పెట్టి 20 రూపాయలు సంపాదించాడు కుర్రాడు. అందరి దగ్గర మొత్తం కూరగా 20 రూపాయలు అన్నాం. ఈ పాప సన్ రైజ్ మొదలైందో లేదో మొత్తం ఫోటోలు స్నాప్లు తొక్క తోటకూర అన్నీ వెయ్యి ఫోటోలు తొక్క ఫోటోలు దిగాను నేను. చూపి అది నేను తీసానా కింద బ్లాగులు విడితే చూసుకోండి. ఎందుకు పాప మార్నింగ్ వాళ్ళు చిన్న ఫోటో సెషన్ చేస్తున్నారు ఇక్కడ సన్ రైజ్ దగ్గర ఆగి. ఎవరు ఈ పూజ హెగ్డే ఉంది కదా, అలియాస్ కీర్తన. నువ్వు అన్నావు కదా మొన్న, ఆవిడ కూడా 2-3 ఫోటోలు తీసుకుంది. ఏ నచ్చలేదు అన్న, ఒకటే నచ్చింది, ఒకటే కదా. నీ మొహం అలా అంటే మేమేం చేస్తాం, నీ మొహం అలా అంటే మేమేం చేస్తాం చెప్పు. మళ్ళీ పామేసావా మూతికి, మళ్ళీ పామేసిందిరా. నీ ఫేస్ అలా ఉంటే ఎలా అంటే నా చాయ్ అయితే చాలా బాగుంది, నాయి బాగున్నాయి చూడు కావాలి. హాయ్ బోలో స్టార్ట్ అయినప్పుడు 8:20 చూపించింది, ఇప్పుడు 8:50 అయింది కరెక్ట్గా. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి ఎలా వెళ్తాం, అక్కడ నుంచి ఆటోలా దొల్లుకొండ వెళ్ళిపోతాం. దొల్లుకొండ వెళ్తే ఇందాక వెళ్ళి చూసుకుంటాం అలాగా బయటకు వెళ్తాం. ఈ అంకుల్ కనిపించి ఇక్కడ ప్రైవేట్ది ఉంది, మీరు ఎంతమంది 8 మెంబర్స్ అంటే ఓకే, 8 మెంబర్స్కి అయితే 350 రూపాయలు తీసుకుంటాం తాజ్మహల్కి అంటున్నారా. తర్వాత బయటికి వెళ్ళి 20 రూపీస్ ఆటోలో ఉంటాయని చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫిక్స్ అవుతాం ఏంటనేది. మేము 8 మంది ఉన్నాం. ఓన్లీ తాజ్మహల్ అయితే 350 పర్ పర్సన్. ప్రీపెయిడ్ ట్యాక్సీ అంటే వీళ్ళు తర్వాత మళ్ళీ మాకు ఎంత ఎక్కువ కావాలని అడగకుండా టూరిస్టుల కోసమని 350. ఈ తాత ఇంగ్లీష్ చెత్త కూడా అన్నాడు. మీరు అదంతా ఎందుకు, మేము అన్నీ తీసుకెళ్తాం 5 hours లోపు 1550 ఇవ్వండి 8 మెంబర్స్కి అంటున్నాడా. లేదు మాకు మథుర ప్లాన్ కూడా ఉంది కదా అంటే, మథుర ఏమో 3కి ఓపెన్ చేస్తారు. మార్నింగ్ 6కి ఓపెన్ చేసి 12కి క్లోజ్ చేస్తారు టెంపుల్. మళ్ళీ 3కి ఓపెన్ చేస్తారు. ఆ లోపు ఇవన్నీ కవర్ చేసుకోవచ్చు మీరు అంటున్నాడు తాత. మేము ఓన్లీ తాజ్మహల్ తీసుకున్నాం. షెవర్లెట్ టవేరా తాతగారు తీసేస్తున్నారు. కూర్చున్నాయి టవేరా మాట్లాడుకున్నా. 8 మెంబర్స్ స్టార్ట్ అవుతున్నాం తాజ్మహల్కి. చెప్తావు కదా చెప్పు, మొత్తం ట్రిప్ ప్లానర్ కీర్తన. చెప్పు. నన్ను ఆడుకోవడానికి వచ్చారు ఈ ట్రిప్ కి. ట్రైన్ లో అలాగా రీల్స్ చేసుకుంటూ ఆడుతూ పాడుతూ ఈజీగా ఎంజాయ్. టైం కూడా తెలియలేదు. మార్నింగ్ ఎవరు వీడియో పడుకుడిపోతాను, నేను ట్రైన్ లో పడుకుడిపోతాను అన్నాడు. అన్నిట్లో హైలైట్ ఏంటంటే మాది. మీకు వీడియోస్ పెడతానా ఇక్కడ చూసా, దీని ముందే అప్లోడ్ చేస్తాను. అది హైలైట్ అది బాబోయ్, ఎప్పుడు జరగకూడదంటే చాలా దారుణం. అది పోయారు అనుకుంటే మళ్ళీ పిలిపించి మరి నాకు వేయించారు రాడ్. బాగా మిస్ అయిపోతారు అనుకున్న మా ఇద్దరు కూడా వాళ్ళు. మేము చాలా ఎక్స్పెక్ట్ చేశారు అనమాట. మిస్ అయిపోయాను రా ఎక్కడ ఫీల్ అయిపోతున్నాం మొత్తం. ఏంటి అయ్యో నెక్స్ట్ ట్రైన్ ఏముంది
ఇంకా ఏం చేస్తాం అన్నట్టు ఫెయిల్ అయిపోతుంటే సడన్ అంటే ఇచ్చారనమాట సార్ గారు. దూరం వెళ్ళిపోయిన తర్వాత వచ్చాను. ఇంగ్లీష్ కూడా అన్నాడు అంకుల్. మా ఎక్కడ నేర్చుకున్నాడు మాట్లాడుతున్నాడు. అదే కదా ముసలోడు కానీ ఆటగాడు. చాచాజీ आपका नाम क्या है? मेरा नाम मेहराज. తాజ్మహల్కి వెళ్ళే ముందు వెజ్ బిర్యానీ తిన్నాం. స్వీట్ కార్న్ ఏమైంది పన్నీరు అన్నీ కూడా వేసాడు. టేస్ట్ ఎలా ఉందా? పన్నీర్ టేస్ట్ అయితే ఓకే ఓకే. ఇప్పుడే గేట్లోకి ఎంటర్ అయ్యాం. మా ఓడి నన్ను మొత్తం డిస్టర్బ్ చేస్తున్నాడు. ఆడు ఫ్లో మొత్తం పోగాడేస్తున్నాడు. ఆగరా అంటే పక్కకి వెళ్ళిపోయాడు. నువ్వు ఫ్రేమ్లో ఉండి చాలు, మిగతా నేను చూసుకుంటానని చెప్పాను. అరే ఫీల్ అయ్యా, నా వల్లే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతానండి. అంకుల్ వేసుకొని మరి చూపిస్తున్నారు. స్మార్ట్ టాయిలెట్ అంట. రే సత్య ట్రై చేస్తావు ఒకసారి. లోపలికి వెళ్ళరారా. ఎంట్రీ గేట్కి వచ్చాం. ఆ చివరి వరకు లైన్ ఉంది. చాలా లైన్ ఉంది. మా బ్యాగ్స్ అన్ని లాకర్ రూమ్లో పెట్టేసి 2 బ్యాగులు కలిపి ఒక బ్యాగ్లో పెట్టేసాం. 20 రూపాయలతో పోయింది. ఇక్కడ నుంచి తాజ్మహల్ ఎంట్రీ గేట్ లోపలికి క్రాస్ చేసి లోనికి వెళ్ళి బాబోయ్ ఎండ చిత్తకొట్టేస్తుంది. సాయి బాగుందా? ఎంజాయ్ చేస్తున్నావా? ఇప్పుడు జస్ట్ సగమే వచ్చాం, ఇంకా సగం ఉంది. సెక్యూరిటీ చెక్ ఇన్ ఉంది. సెక్యూరిటీ చెక్ ఇన్ అయిపోయిన తర్వాత లోపలికి నడుచుకుంటే ఎండలో అలా లోపలికి చేస్తుంది. ఫుల్గా సెక్యూరిటీ చెక్ ఇన్ అన్నీ పూర్తి చేసుకొని లోపలికి వచ్చాం. ఇటు ఎగ్జిట్ అట. ఓకే ఎంట్రీ ఇట. మొత్తం దోసేస్తున్నాడు ఆడైతే మాత్రం. ఏంటో బ్యాక్ సైడ్ ఉంది కదా, దీని దగ్గర అంతా ఫోటోషూట్ అయింది మొత్తం అందరం. ఇక్కడ మా వాళ్ళు ఇంకా సాటిస్ఫై అవ్వలేనట్టు ఉంది, తీసుకుంటున్నారు ఇద్దరు. ఫైనల్గా తాజ్మహల్ అయితే వచ్చాం. ఫోటో సెషన్ జరుగుతుంది మొత్తం. ఖాళీగా లేదు అసలు, చాలా దారుణంగా ఉంది. అక్కడ అంతా ఫుల్ దిగుతున్నారు ఫోటోలు. అక్కడ ఖాళీయే లేదు అసలు. తాజ్మహల్ శ్మశానం చూడడానికి ఎంత దూరం వచ్చాం. ఇంకా ఫోటో సెషన్ అవుతూనే ఉంది. కీర్తన పాపం ఒక్క ఫోటో, నేను ఫోటో తీసుకొని నేను ఏడుతుంది. ఏమన్నా అన్నావంటే బ్లాగ్లో పెట్టకంటుంది పాపం. లాగ్గా కనిపిస్తుందంట. చూడండి లాగ్ ఏం లేదు కదా, ఫోటోలోనే అలా ఉందండి. ఇదిగో ఇంకా తిను లక్కీ బేకరీ కాడికి పోయి ఉస్మానియా బిస్కెట్, కూల్ కేక్, దిల్ కుష్, దిల్ పసంద్. నైట్ అయితే మళ్ళీ నువ్వు పెడతావు ఆయనకి పకోడీలు, చకోడీలు, జియా సేవ్, ఇంత పల్లీలు. కళ్ళల్లో తాజ్మహల్ వచ్చేలా ట్రై చేద్దాం అనుకుంటున్నాం. కీర్తన కళ్ళు గేదె కళ్ళు కాదు, మనిషి కళ్ళు లాగా పెద్దగా ఉంటాయి కదా, అందుకని మొత్తం అందరూ అయ్యే స్టిల్ దిగుతున్నారు తాజ్మహల్ పైన కొప్ప పట్టుకున్నట్టు. నేను ట్రై చేస్తున్నాం కానీ మాకు ఒక్క ఫోటో కుదరట్లే. ఎండ ఫుల్గా ఉంది అస్సలు సరిగ్గా కూడా. అలా ట్రై చేస్తున్నాను ఫోటో తీసుకున్నాను. ఈ చెక్కల జుట్టు ఒకటి మళ్ళీ కదిలిపోయి ఎలా పడితే అలా వస్తుంది. ఫోటోలు తీసుకున్నాం, అన్నీ బాగా నచ్చినాయి. సాటిస్ఫై వచ్చినందుకు. ఇంత పెద్ద సమాధి ఏంటి ఇంత ఉంది. ఇంకా కప్పు ఇలా పెడుతున్నారు, స్టిల్ పెడుతున్నారు. కప్పు ఇలా చేయి పెడుతున్నారు, స్టిల్. ఇంకా ఇది ఎవడు కనిపెట్టాడో కానీ నరికెళ్ళి నా కొడుకునండి. చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు అందరూ. ఎందుకు ఓన్లీ వీళ్ళందరూ రండి అని పిలుస్తున్నారు వీళ్ళు. అంటే మీ ఇక్కడికి రండి, ఇక్కడ పిలుస్తుంటే హిందీ వాళ్ళకి తెలియదు కదా తెలుగు రండి అని, హిందీ రండి అనుకుంటున్నారు వాళ్ళు. ఏం చేస్తాం. ఏమన్నా రివర్ డ్రైనేజ్ కాలువలో బోటింగ్ వెళ్తున్నారు. మనకాల ఉంటే బాగుండు. ఎలా ఉందిరా?
బోటింగ్ మార్నింగ్ ఉంటుంది అనుకుంటా, వికాస్ గడ్ అన్నాడు మార్నింగ్ వెళ్ళండి బోటింగ్ ఉంటుందని. ఓన్లీ ఎండలో అక్కడ దాకా పంపిస్తున్నాం, మేము వెళ్ళి చూసొచ్చి ఏం లేదని చెప్పకుండా. అక్కడ చాలా బాగుంది లొకేషన్, మొత్తం బాతులు సీగల్స్ అన్నీ ఉన్నాయని వాళ్ళు అవునవును అనుకుంటే వెళ్ళిపోతున్నారు. దేరు అరే కొంచెం ఇటు సైడ్ వెళ్ళండి సత్య, అటు సైడ్ అలా వెళ్ళండి. బ్లూగా ఉండి డక్స్ అయిన చాలా బాగుంది లొకేషన్. ఇద్దరు అవునా అవునా అనుకుంటే కంగారుకి వెళ్ళిపోతున్నారు సత్యగాడిని గోపిగాడు. నాట్ సిట్ ఆన్ రైలింగ్. అది చదువుకోలే మీరు, మ్యాథ్స్ చదువుకోలే ఎందుకు అలాగా ఎరా? అక్కడ అంత క్లారిటీగా హిందీ తెలుగులో రాయలేదనే కదా. ఇంగ్లీష్ చదవడం వచ్చా నేను రాసిన చదువు కొంచెమన్నా సిగ్గు ఏమన్నా ఉందా మా తమరికి? ఇక్కడ ఎంత క్లారిటీగా చెప్పారు. తాజ్మహల్లో వాటర్ కోసం మా వాడి కష్టాలు. ఇప్పుడే నేను తాగాను, మళ్ళీ వీడియో కోసం బాగా కంగారు పడిపోతున్నాడు. ఎలా తాగాలో కూడా రావట్లేదు. అలాగా చెప్తాను నేను. దీన్ని తీసుకెళ్ళి ఎడర్లో పడేయాలి. అలా తాగల అలా తాగాలి. అది ఇంకా కొంచెం గట్టిగా వస్తే బాగుంది. ఇప్పుడు ముసలోళ్ళు కూడా వదలలేదు, ఫోటోలు తీసుకుంటాను చంపేస్తున్నాడు. ప్యారిస్ నుంచి వచ్చారంటే వీళ్ళు. బాయ్. అది దరిద్రంలో కూడా షాప్ వచ్చి చూస్తున్నాను నేను. ఎంత పక్క ఎందుకు ఇలా అన్ని డిస్కషన్ ఇప్పుడు వీడియోలు వస్తాయన్ని. లగేజ్ ఇచ్చాం కదా, లగేజ్ తీసుకోవడానికి వచ్చాం. 2 బ్యాగులు ఒక బ్యాగ్లో పెట్టేసాం. 2 బ్యాగులు అయితే 40 రూపీస్ అనుకుని చిన్న చిల్లరి అన్నీ దాచేస్తున్నాను అనుకున్నాం, కానీ పెద్ద బొక్క పడింది. ఎందుకులే అది ఏం చెప్తున్నా, చిన్న అన్నీ దాచేస్తున్నాం, ఒక సేవింగ్స్ చేస్తున్నాం అనుకున్నాం, కానీ ఇంత పెద్ద బొక్క పడింది. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి ఏమన్నా తినేసి మధురకు స్టార్ట్ అవ్వాలి బస్లో. ఏమన్నా చూసారా, ఇది లేడీ లక్క కాదు, లేడీ తొక్క. లేడీ లక్క కాదు, లేడీ తొక్క. దీన్ని ముట్టుకుంటే మసి, పట్టుకుంటే నాశనం. ఎందుకురా దీన్ని ముట్టుకుంటే మసి, పట్టుకుంటే నాశనం తెలుసా? అదే చెప్తాను. ఇడ్లీలు ఆర్డర్ పెట్టాడు కాదు, వీళ్ళు రాళ్ళు ఇచ్చారు, అది కనీసం బ్రేక్ అవ్వట్లా. అయిందా? సాధించావు. అరే లోపల రేపు అలాగే వస్తేం చూసుకో. ఎలా ఉంది ఫుడ్ టేస్ట్? ఓకే, ఆగ్రా ఫోర్ట్లో అంతా తిరిగేసి బయటకు వచ్చాం, ఫుడ్ అది తినేసాం. నెక్స్ట్ లోకల్ మార్కెట్లు అన్నీ చూసాం, కానీ ఏమీ కొనలేదు. ఇక్కడి నుంచి అక్కడ ఆటోలు కలిసారు. మీకు మనిషికి 500లోని మథురాలోని ప్రేమ మందిర్ అన్నీ తిప్పేసి బృందావనం కదా ప్రేమ మందిర్ అన్నీ తిప్పేసి ఢిల్లీ తీసుకెళ్ళిపోతాం బస్సులోని. 500 ఈచ్ పర్సన్కి అన్నాడు. మామూలుగా ట్రైన్ టికెట్స్ అయితే ఏమీ ఖాళీ లేవని ట్రైన్ టికెట్ అయినా సరే 500 అలా అవుతుంది. అబ్బా, యూపీ వాళ్ళు అందరూ ఇంకా పుచ్చుకుమని వేస్తూనే ఉన్నారు. ఒక్కొక్కడు ఇద్దరు 2 మామూలుగా లేరు ఒక్కొక్కరు. ఇప్పుడు ట్రావెల్స్ ఆఫీసర్ తీసుకొచ్చాడు ఆటో, వాడి కమిషన్ ఏదో తీసుకొని మా దగ్గర 500 దొబ్బి అందరి దగ్గర తీసుకెళ్తాడు. బస్సు ఇంటి స్టార్ట్ అవుతుందంటే స్టార్ట్ అయిపోద్ది తిరగడానికి వెళ్ళారు కదా, వాళ్ళందరూ వచ్చి స్టార్ట్ అయిపోద్ది అంటున్నాడు. ఎత్తన ఎంత కలర్ వస్తుంది కదా చూడు అసలు ఎలా అయిపోయాను ఈ ఎండకి. ఈ ఆటోలో ఉన్న పెద్ద మనిషి మీకు ప్యాకేజ్ ఇస్తానని కాదు, ఎడారిలోని కలేజా మూవీలో మహేష్ బాబు దగ్గరికి ఆడవాళ్ళు వచ్చి మొత్తం చెక్కేస్తారు చూసారా, అలా ఉంది మా సిచ్యువేషన్. మీకు ఈ ప్యాకేజ్ ఇస్తాం ఆ ప్యాకేజ్ ఇస్తాం, అలా తీసుకెళ్ళిపోతే ఇలా తీసుకెళ్తారు. కార్ ట్రావెల్స్ కూడా దగ్గర తీసుకొచ్చి ఆ బస్సు ఖాళీ లేదు, వెళ్ళిపోయింది అని చెప్పి మీకు కారు మాట్లాడదాం. అక్కడ మధుర బృందావనం అన్నీ తిప్పేసి ఢిల్లీ వెళ్ళే బస్ స్టాండ్ దగ్గర వదిలేస్తాను. ముందేమో బస్సులో ఢిల్లీ వరకు తింటా అన్నారు, ఇక్కడ వచ్చిన తర్వాత ఏమో ఢిల్లీ వెళ్ళే బస్ స్టాండ్ దగ్గర వదిలేస్తాను. అక్కడి నుంచి మీరు వెళ్ళిపోతుంది, కానీ కార్లో వెళ్ళడానికి మనిషికి 400 ఇవ్వండి అన్నారు. కట్ చేసి ఇచ్చేసి మా ఊళ్ళో ఒక్కొక్కలాగా ఉంది, నచ్చక అతి కష్టం మీద ఈ ఆటో ఓడితో మళ్ళీ ఆడిక్కడ వదలలేదు. అసలు ఆడి కమిషన్ వస్తుంది కదా, మరి నాకు ఏమొద్దు బాబు. ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర దింపా, రోడ్ నుంచి తప్పించుకొని ఇప్పుడే మథుర వెళ్ళే బస్సు ఎక్కాం అందరం.
ఈ బస్సు కొంచెం నిండిన తర్వాత స్టార్ట్ అవుతుంది. అంతవరకు బస్సులో తిరగడమే. స్టే ట్యూన్. చిన్న బ్రేక్, చిటికలో వచ్చేస్తాం. 7-8 అయింది. ఇక్కడ 1 అవర్ అలా చూసుకొని మళ్ళీ స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళి రూమ్కి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళి, బాబోయ్ ఫారినర్స్ ఎక్కువ ఉన్నారు మన వాళ్ళ కన్నా. ఫుల్ జామ్ ఉన్నారు, ఫుల్గా, చాలా ఫుల్గా. పండగలాగా ఉంది మొత్తం. ప్రేమ్ మందిర్. మొత్తానికి టెంపుల్ లోపలికి అయితే వచ్చాం. ఫుల్ కలరింగ్తో చాలా బాగుంది. బయట అంతా రష్ ఉందని లోన పర్లా, నడుచుకోవడానికి కొంచెం పర్లేదు, బాగానే ఉంది. రెడ్డి సత్యం బా రీల్స్ ఏమో ఖాళీగా చూపిస్తున్నారు. ఇక్కడేమో ఫుల్ చూస్తే జనం. వాళ్ళు ఏ టైంలో ఖాళీగా ఉంటుందో టెంపుల్ తెలియదు. ఆ టైంలో వచ్చి ప్రశాంతంగా టైం ల్యాప్స్లో ఫోటోలు అన్నీ ప్రశాంతంగా దిగచ్చు. గోవర్ధనగిరి పర్వతంలోకి సెటప్ ఇది. టెంపుల్ దగ్గరికి వచ్చాం, మొత్తం అందరం కలిసి లోనికి వెళ్దాం కదా అని. కొంచెం రష్ పర్లేదు, మాదిరిగా ఫుల్ గోలుగా ఉంది, ఏమి అనిపించట్లేదు. మధురా జంక్షన్లోనే టికెట్ బుక్ చేసుకున్నాం ఢిల్లీకి. ఇక్కడ ఒక 10 minutesలో ట్రైన్ వస్తుంది. ట్రైన్లో బయలుదేరి రూమ్కి వెళ్తాం. 12:30కి అలాగా అక్కడ క్యాబ్ బుక్ చేసుకొని రూమ్కి వెళ్ళి పడుకోవాలి. ఏంది ఇది, మేము వెళ్ళాల్సిన జనరల్ టికెట్ తీసుకున్నాం. టికెట్స్ ఏం లేక వచ్చిందేమో ఫుల్ ఏసీ కోచెస్ ఉన్న ట్రైన్. అందుకని చెప్పి ఇప్పుడు ఇలాగా రైల్వే ట్రాక్లు దాటుకుంటూ 12ంటికి ఉందంట ట్రైన్. ఇప్పుడు తినడానికి బయటికి వెళ్తున్నాం. బయట ఏమైనా దొరికితే తెద్దామని. ఇక్కడ ఏమీ లేవు, ఇక్కడ చెత్త తప్ప ఏం లేదు రైల్వే స్టేషన్లో, మధురా జంక్షన్లో. బయట ఏమైనా దొరికితే మన వాళ్ళకి లోన్ తీసుకెళ్ళి మొత్తం అందరూ అలసిపోయి అన్నారా చూడాలి. 12ంటికి అంటే రే అలా దూకేస్తావా, అటు చూడాడు. నేను కూడా ఆగు, మొత్తం తిరిగి బాబోయ్ రారా బాబు నువ్వు వీడియో. ఆ జనరల్ టికెట్ తీసుకొని మొత్తానికి ట్రైన్ ఎక్కుతాం. ఈ ట్రైన్ వచ్చి స్లీపర్ క్లాస్ ఎక్కేసాం. స్లీపర్ క్లాస్ మొత్తం ఎరగోపి బాగుందా. చేస్తున్నా ఫుల్ స్లీప్ వేసి పాపం. ఎసంటి బట్టలు వేసుకొని ఎసంటి క్లాసెస్లో ట్రావెల్ చేసేది. నీకు ఎందుకు నైట్ పూట కళ్ళద్దాలు 6 దాటిన తర్వాత కళ్ళద్దాలు పెట్టుకుంటే గుడ్లు పెట్టి కొట్టేవాళ్ళం, మీకు తెలీదా? షేక్ కూడా అమౌంట్ సెట్ అయ్యాడు. షేక్ కూడా అక్కడ సెటిల్ అయిపోయాడు. ఇక్కడ పని బాగుంది, ఈడేమో ఇక్కడ సెటిల్ అయిపోయాడు. కొందరు మొత్తం మాడిపోయింది, మొహం అంతా మాడిపోయింది, కందిపోయిన దాన్ని ఏమంటారు మామిడికాయలు. బాగా చెప్పలేదు, నేను బాగా చెప్తానని చెప్తుంది. చెప్పు. Please do subscribe, share and click on the bell icon. Okay, like bye. మార్నింగ్ 3:15 అవుతుంది. ఢిల్లీ చేరుకున్నాం, క్యాబ్ బుక్ చేసాం. క్యాబ్లో రూమ్కి వెళ్తాం. మా ఆంటీ గారు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. నిన్న ఆంటీ మా ఆంటీ చాలా ఇబ్బంది పడుతుంది. అది కార్ అదేనా 6075 7865 బుక్ చేసుకొని రూమ్కి వెళ్ళి చిన్నగా పడుకుని పోవాలి. బాబు నిద్ర వచ్చేది, చాలా దారుణంగా ఉంది సిచ్యువేషన్. టాటా, సీ యూ, గుడ్ బై, గయా.